హలో గాయ్స్, మొన్న అనుకోకుండా అన్నయ్య వాళ్ళ బర్త్డే కోసం వచ్చి వైజాగ్ వెళ్ళాం. అక్కడ మొత్తం వైజాగ్ అంతా తిరిగేగా అన్నయ్య వాళ్ళ ఎన్వి ఐటమ్స్ కోసం అని చెప్పేసి వెళ్దామని అన్నారు. సరే ఇంటి దగ్గర మేము మాత్రం ఏం ఖాళీగా ఉంటాంలే అని మేము కూడా వెళ్దామన్నాం. వెళ్ళిన తర్వాత పోర్టుకి వెళ్ళి చూస్తే అమ్మో, ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది జనం ఉన్నారు. ఆ రొయ్యల్ని చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. కొన్ని వందల రకాల చేపలు, ఇన్ని రకాల చేపలు ఉంటాయా అని చెప్పేసి ఈ పోర్టుకు వచ్చేంత వరకు నాకే తెలియదు. కొన్ని వింత వింత చేపలు, ఆ చేపలను చూసారా, పాముల్లా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. అండ్ ఆ జనం చూడండి, అమ్మో ఇంత జనమా అనిపించింది నాకు. కానీ వైజాగ్లో ఇంత జనం ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. ఆ బోట్స్ని కూడా చూసారా, ఎంత పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయో. కానీ ఎనీవేస్ వైజాగ్ అయితే మాత్రం చాలా నచ్చింది. కానీ ఆ పోర్ట్లో చేసిన హడావిడి మేమైతే మామూలుగా చేయలేదు. పిచ్చగా ఎంజాయ్ చేసేసాం. అండ్ అక్కడ ఫిషెస్లో స్టార్ ఫిషెస్, జెల్లీ ఫిషెస్, ఎన్నో పీతలు, రొయ్యలు, ఆక్టోపస్, ఎన్నో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఆక్టోపస్ని కూడా తింటారంట. ఆ ఫిషెస్ చూసి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. వాటితో మా అన్నయ్య ఎరగాడేసాడు. అందులో మా అన్నయ్య చేసిన హడావిడి అంటే మామూలుగా లేదు. వదినలు, అన్నయ్యలు, మా హస్బెండ్, నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మొత్తం వైజాగ్ అంతా ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేసేసాం. కానీ ఇది నా ఫస్ట్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ఆఫ్ యూ గాయస్. అండ్ ఇంకా కానీ వైజాగ్ అయితే నాకు బాగా నచ్చింది. వైజాగ్లో ఉండిపోవాలన్నంతలా నచ్చింది. ఆ టైగరు ప్రాన్స్ అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చెప్పాలంటే. అమ్మో. ఓకే గాయస్.